హాయ్ నేను సతీష్. ఈ కామనర్స్ నలుగురు వచ్చారు కదా, దివ్య, నిఖిత, అట్లాగే అనుషారత్నం, ఇంకొక ఇద్దరు నాగా, అలాగే షాకిబ్. వీళ్ళ గార్డెన్ ఏరియాలో కూర్చునేటప్పుడు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు ఆ ప్రోమో చూడగానే నాకైతే అప్పుడు సీజన్ 7లో అమర్దీప్ ప్రోమో గుర్తుకొచ్చింది. అర్జున్ అంబటి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా అతను కూడా పాత పరిచయం వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు సో అతన్ని దూరంగా పెట్టి కొద్దిగా నెగిటివ్ ఇదేంటి నేను ఎంత ప్రేమగా పరిగెత్తుకుంటూ తెలిసిన వాళ్ళు కదని వెళ్తే వాళ్ళేంటి దూరం పెడతాను వాళ్ళకి షాక్ అయ్యాడు. చాలామంది ఏంటంటే ఆ వచ్చిన రోజు మొత్తం వాయించి పెట్టేసి నామినేషన్లు అన్నీ పెట్టి దూరంగా పెట్టారు నెగిటివ్ వైపు ఉండడం వల్ల కొంతవరకు చాలామందికి బాధ అనిపించింది కూడా. అయ్యో, ఆ పాత పరిచయం ఉండవాలే కదా, ఒక బ్రదరు బ్రో అనేసి ఒక రిలేషన్తో ఎమోషన్తో అంత ప్రేమగా చిన్నపిల్లాడు చూడండి, పెద్దవాళ్ళు చుట్టాలు బంధువులు వచ్చినా లేకపోతే మన పేరెంట్స్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా, అట్లా వెళ్ళేటప్పుడు ఎంత దూరం పెట్టేశారు ఏంటి అని కూడా వచ్చింది. పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది. అంతిమంగా తేలింది ఏంటంటే అమర్దీప్ ఆట బాగోలేదు, బిస్కెట్ అయిపోతుంది, నెగిటివ్ వచ్చేస్తుంది. సో వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ ఆ నామినేషన్లో అందరూ ఎక్కువగా అతన్నే టార్గెట్ నామినేట్ చేయడం వల్ల అతనికి మంచిగా జరిగింది ఫైనల్గా. లేదంటే అప్పుడు ఈ వారమో వచ్చే వారం అన్నట్టు ఉండేది కదా. సో ఇక అది పక్కన పెడితే ఇప్పుడు నిన్న ఈ ప్రోమో చూసేటప్పుడు కూడా మీకు ఎంతమందికి ఆ ప్రోమో గుర్తు వచ్చింది అనేది ఫస్ట్ మెసేజ్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇందులో కూడా సేమ్ ఆ ప్రియా వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ రావడం, వీళ్ళేమో అలా నవ్వుతూ చూడడం. సో ఆల్రెడీ వీళ్ళు ఆట చూసి వచ్చారు కనుక ఎవరేంటి తమతో పోటీపడి ముందే అడుగు పెట్టారు, మరి ఎట్లా ఆడుతున్నారు ఫీడ్బ్యాక్ అయితే ఇస్తారు. మరి వచ్చిన నలుగురిలో నాకు ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ప్రకారం దివ్య నిఖిత మాత్రమే సెలెక్ట్ అయింది. దివ్య నిఖితతో కొంత టాస్క్లు ప్రాసెస్ అవ్వడం సో ఒక ప్రక్రియ ద్వారా ఫైనల్ అయితే ఆవిడే మరి కంటెండర్గా ఇక జర్నీ కొనసాగించబోతుంది. మిగతా ముగ్గురు బ్యాక్ అయితే వస్తారు. నాకు తెలిసినంత వరకు మరి ఇదే అయ్యే ఛాన్సెస్ వెరీ హై. అయితే సేమ్ ఇప్పుడు కూడా వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు పరిగెత్తుకుని మాకు కాస్త దూరంగా ఉండమ్మా, దయచేసి మా యాసలు అడియాసలు చేయకండి అమ్మ, మీ ఆట మొత్తం చూసాం, ఆడియన్స్ ఫీడ్బ్యాక్ చూసాం, ఇప్పుడు నాలాంటి వాళ్ళు రివ్యూలు అన్నీ చూస్తారు, ఇవన్నీ చూసి ఒక అంచనాతో ఒక ఓటింగ్ అనాలిసిస్ కానీ ఆడియన్స్ మూడేంటి కామెంట్ సెక్షన్ అన్నీ చూసుకొని చదువుకొని పర్ఫెక్ట్గా ఫీడ్బ్యాక్తోనే వెళ్తారు కనుక ఇప్పుడు అందులోకి సెలెక్ట్ అయ్యిందని చెబుతాను కదా ఈ అమ్మాయి దివ్య నిఖిత. ఈవిడ ఎట్లా అంటే ఆ రోజు చూసాం మనం క్లియర్గా అగ్ని పరీక్షలో గత సీజన్ విన్నర్ అభిజిత్, ఆయన ఆటే నాకు నచ్చలేదు, సోఫాలో కూర్చొని ఆడేసావు, నాకు అది కాదు అనిపించింది, ఒక్క మాటలు ఇవే కాదు కదా, అన్నీ కూడా పార్టిసిపేషన్ ఉండాలి కదా, యాక్టివ్గా ఉండాలి కదా, సో నా దృష్టిలో మీరు విన్నర్ కాదు అని లెక్క చెప్పేసింది. ఆడియన్స్ కొన్ని కోట్ల మంది మెచ్చుకున్న ఆయన్ని, ఆల్రెడీ విన్నర్ అయిపోయిన ఆయన గురించి ఎట్లా చెప్పిందంటే ఇక మిగతా ఈ పిచికారీ రాజాలు ఎవరైతే ఉన్నారో మన పిచికారీ బాబుకి ఏంటి బాబు నీ ఆట ఏంటి అని కూడా ఖచ్చితంగా గట్టిగా నిర్మోహమాటంగా నిర్భయంగా వేసుకుంటుంది. నో డౌట్ బయట నుంచి ఎటు వాళ్ళు వచ్చారు కనుక వాళ్ళకి ఎటు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. గేమ్ చూసే వచ్చారు కనుక అబ్బాయి నేను చూడలేదు, నేను పడుకుంటూ పోయాను, నేను కళ్ళు మూసుకున్నాను, నేను ప్రొఫెషన్లో బిజీగా అయిపోయిన ఇవన్నీ చెప్పినా ఎవరు నమ్మరు. ఖచ్చితంగా చూసే వస్తారు, అది అడ్వాంటేజ్ వాళ్ళకి. సో వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ వల్ల గేమ్ చేంజ్ అవుద్ది. చాలామంది ప్లేయర్స్ అయితే మార్చుకుంటారు, తెలివైనలు అయితే. ఒక్క హింట్, ఒక్క క్లూ, ఒకే ఒక్కటి ఛాన్స్ మాకు ఇస్తే మార్చుకుంటాం, చేంజ్ చేసుకుంటాం అని చెప్పి పదే ఆ అమ్మాయి చుట్టూ గిర్రగర తిరుగుతూ, అది ఓనర్స్ కావచ్చు, టెనెంట్స్ కావచ్చు, ఎవరైనా ఎమ్మెన్యేలు కావచ్చు, భరణి కావచ్చు, తనూజ కావచ్చు, అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరూ కూడా ప్రదక్షిణలు అయితే చేస్తారు. ఇక ఎమ్మెన్యేలు కోరుకున్నట్టుగా ఒక అమ్మాయి వస్తుంది కనుక మరి ఇంప్రెస్ చేసి ఎలాగైనా సరే గతంలో మేము ఇంప్రెస్ చేస్తే అరటిపండు ఇదేంటిది ఏమది యాపిల్కాయ ఇట్లా ఇచ్చేవాళ్ళమ్మా, ఈసారి నిన్ను ఇంప్రెస్ చేస్తాం, మాకు ఇన్పుట్స్ ఇవ్వమ్మా, హింట్స్ ఇవ్వమ్మా, కాస్త క్లూస్ ఇవ్వమ్మా. ఆ రోజు నామినేషన్లో నేను ఎక్కువగా అరిచేసాను అనిపించింది, ఇప్పటికే ఆ ఫీలింగ్ వచ్చింది. ఎక్కువ అరిచానా తక్కువ అరిచానా, నా అరుపుల మీద ఆడియన్స్ అరిచారా కరిచారా, ఏం జరుగుతుంది అని ఆయన కామెడీ వేలో ఫన్ వేలో ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటూ ఉంటాడు. అట్లాగే అందరూ ఆ కాస్తో కోస్తో ఇన్ఫర్మేషన్ కోసం శతవిధాల ప్రయత్నం చేస్తారు. ఆ ఇచ్చేదాన్ని బట్టి పాజిటివ్గా వచ్చిన సిగ్నల్స్, వాళ్ళతో వైబ్ ఫ్రెండ్లీగా మూవ్ అయినా, ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నారు కూర్చుంటున్నారు అనే దాన్ని బట్టి ఓకే మనదంతా బాగా ఉన్నట్టు ఉంది అనుకుంటారు. అట్లాగే ఇప్పుడు ప్రియా కావచ్చు, వీళ్ళందరూ కామనర్స్ జోనర్లో వచ్చారు కదా, వీళ్ళతో పాటు పోటీ పడి మనకే ఎక్కువ కాస్తో కోస్తో పరిచయం ముందు 15 రోజులు ట్రావెల్ చేసాం, జర్నీలో తలపడ్డాం కదా, మనకేమైనా ఇన్పుట్స్ వస్తాయి అనుకుంటే వీళ్ళతో కాస్త ఆటోమేటిక్గా నెగిటివ్ నడుస్తూ ఉంది కనుక దూరంగా ఉండేటప్పుడు వీళ్ళలో కొందరికి డిప్రెషన్ వస్తుంది. అరే ఏంటి మనదేదో తేడా కొట్టేసినట్టుగా ఉందేమన్న ఆడియన్స్ బయట కావచ్చు. ఒక ఆమె చూపింది కదా, ఆ ఒక్క పదమే చాలా స్ట్రాంగ్ పదం, ఒక శాడిజం లాగా అనిపించిందని ఆవిడ చెప్పింది కదా. కొంపదీసి ఇప్పుడు వీళ్ళు కూడా నెగిటివ్ వైపు వచ్చిందంటే దూరంగా ఉంటున్నారు, కలవట్లేదు అసలు ఏంటి అని. మొత్తానికి వీళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ వల్ల కొందరు డిప్రెషన్ అయితే, కొందరేమో రీఛార్జ్ అవుతారు, కొందరు రిఫ్రెష్ అవుతారు, కొందరు రియలైజ్ అవుతారు, కొందరు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతారు. ఓహో మనతో పాజిటివ్గా ఉంది, మన గురించి ఏమి నెగిటివ్ వైబ్ ఏమీ రాలేదంటే మనతో బాగా నడుస్తుంది అనుకుని కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళి ఆట పోద్ది.
అలాగని ఇంకా మేము మార్చుకోము, మేము రిసీవ్ చేసుకోము, మేము గేమ్ చేసుకుంటామని ఇంకా వాళ్ళ కర్మ అనుకుని వదిలేస్తారు వీళ్ళు కూడా. ఎందుకంటే బయట నుంచి ఒక ఆడియన్స్ కోణంలో చూసి ఆడియన్గా చూసి వెళ్ళి చెప్పింది కూడా యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ కర్మనే అనుకోవాలి. మరి అట్లా ఎవరు ఉంటారో, ఇట్లా ఆట మార్చుకునేది ఎవరు ఉంటారో చూడాలి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఆ రోజు అభిజిత్కి చెప్పింది కాబట్టి కంప్లీట్గా ఒక డిఫరెంట్ వేలో, కంప్లీట్ రివర్స్లో వెళ్ళిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆడియన్స్ మెచ్చబట్టే కదా, ఆయన ఆట బాగుంది అనబట్టే కదా విన్నర్ అయ్యాడు. మరి నీ ఆట నాకు నచ్చలేదు అనేది అంటే ఒక్క టాస్కులు మాత్రమే కాదు కదా, మిగతా యాక్టివిటీస్ అన్ని మాట తీరు మెయిన్, అది కదా ఆడియన్స్ని కనెక్ట్ చేసేది. పర్ఫెక్ట్గా పాయింట్లు చెప్పేటప్పుడు నామినేషన్లో ఆయన ఎప్పటికీ హైలైట్. పులి మేక అవుతుంది బ్రో, ఎప్పటికీ పులి మేక ఎప్పటికీ బలి అవుతుంది బ్రో, మేక ఎప్పటికీ పులి అవ్వదని చెప్పడం కావచ్చు. ఇవన్నీ ఇట్లా కొన్ని నువ్వు బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడిపోరని చెప్పేసి కొన్ని చాలా ఫోర్స్గా, చాలా స్పీడ్గా ఆ పాయింట్లు, లాజిక్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా, ఒక టాస్క్లే కాదు కదా. సో ఆయన విషయంలో చెప్పినా మరి ఈవిడ ఎట్లా చేస్తుందో చూద్దాం. స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చి పైగా అభిజిత్ వాళ్ళ సెలక్షన్ ఈవిడని చెయ్యాలి. ఈమె సెలక్షన్ ప్రాసెస్ ఆయన చేతిలో ఉందని తెలిసినా నిర్భయంగా, నిర్మోహమాటంగా, గట్టిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పని శ్రీముఖ అన్నప్పుడు కూడా అదే తడబాటు లేకుండా చెప్పింది కనుక తన అభిప్రాయం అది స్ట్రాంగ్గా చెప్పింది. సో మరి ఇప్పుడు కూడా అదే మాదిరిగా అంతే పర్ఫెక్ట్గా ఆ కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుందా, లేకపోతే ఇప్పుడు కూడా మనకెందుకులో హౌస్లోకి వెళ్ళాక చాలామంది మారి ఇప్పుడు అగ్ని పరీక్ష నుంచి వెళ్ళి చూసాం మనం. ఆ రోజు అంతా ఎంతో ఎరగొట్టేస్తారు అనుకుంటే లోపలికి వచ్చాక చూస్తున్నాం కదా వాళ్ళ ఆట. ఒక్కర కూడా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టు ఆడట్లే. కామనర్స్ జోనర్ నుంచి వెళ్ళేవాళ్ళు కూడా డీమాన్ వెళ్ళగానే పులిహోర రాజు ఆ రోజు చెప్పింది ఏంటి, నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్గా పిలిస్తే నేను వెళ్తే నేను చాలా సెన్సిటివ్, నాతో మిస్బిహేవ్ చేశారంటే అయ్యి బాబు ఇంత అమాయకుడు అనుకున్నారు. తీరా చూస్తే ఫస్ట్ పులిహోర కలిపిన రాజే ఈ పిచ్చికారి మొదలుపెట్టింది ఈ పిచ్చికారి స్టారే. ఇంకో పిచ్చికారి స్టార్ ఊరు కళ్యాణ్, ఆయన కూడా బయట అది ఇది అని చెప్పాడు, చాలా మందికి సమాధానాలు చెప్పారంటే మరి ఇప్పుడు దేనికి సమాధానం చెప్తే పైగా రామురాదుడికి నువ్వన్నావయ్యా ట్రోలింగ్ అయిపోతావు అని బెదిరించావు. ఇప్పుడు అసలు ట్రోలింగ్ స్టారు, వాదార్పు స్టారు నువ్వేనయ్యా బాబు, అసలు దేనికి వచ్చావు? నువ్వు మనిషివో బొంగరంవో, ఎప్పుడు గిరగిర ఒకే దగ్గర ఒకే చుట్టూ తిరుగుతా ఉన్నావు. అసలు ఏంటి నీ మీద ఉన్న అంచనాలు ఏంటి, నేను చూస్తున్న అవుట్పుట్ ఏంటి, ఇదేనా, ఇందుకేనా వచ్చావు అని లెక్క ఆయనకు మరి చెబుతారో చెప్పరో చూద్దాం. అట్లాగే ప్రియా శ్రీజ గేమ్ మీద ఫోకస్ ఉంది కానీ వాయిస్ మరీ నాయిస్ అయిపోయిందమ్మా అని ఆడియన్స్ అనుకుంటున్నారు అని డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను హింట్స్ అయితే ఇస్తారనుకుంటున్నా. ఆవేశపడండి కానీ మరీ ఆవేశపడిపోతే ఏదో నీలాంబరి సినిమాలో డైలాగులు గుర్తు చేస్తారేమో. సో అంత ఆవేశం వద్దు. అలాగే కొన్ని వేమన పద్యాలు కూడా చెబితే బాగుంటుంది, ఆ రకంగానే అర్థమైద్దేమో. కంచు మోగినట్టు కనకంబం రోగిన అది కానీ, లేకపోతే గంగి గోవు పాలు గరిటెడైన చాలు కడిబడైన నేను కర్మపాలన్న మాదిరిగా. సో ఇట్లా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఏదో ఒక రకంగా కాస్తో కోస్తో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆట మార్చుకుంటే మంచిదే. అర్థం చేసుకుంటే, రిసీవ్ చేసుకుంటే. లేదు మేము ఇంతే, మా మాట ఇంతే, మా ఆట ఇంతే, మేము మోనార్క్ ఆల్రెడీ మానిటర్స్, ఇప్పుడు మోనార్క్స్ మమ్మల్ని చేంజ్ చేయకనుకుంటే బయటకు వచ్చేదానికి పెద్ద సమయం పట్టదు. మరి ఈ అమ్మాయి కూడా మరి చూద్దాం, లోపలికి వచ్చాక ఫీడ్బ్యాక్ ఇచ్చి పుచ్చుకొని ఎలా ఉంటుందో, లేకపోతే లోపలికి వచ్చి ఈవిడ కూడా చేంజ్ అయిపోద్దో చూద్దాం. అయితే ఒకటి మాత్రం వాస్తవం, పూర్తిగా వ్యతిరేకత ఎవరైతే ఆడియన్స్లో ఉందో వాళ్ళకి దూరంగా ఉంటారు, నో డౌట్. అట్లాగే ఇక ఈ డోస్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఏంటి వీకెండ్లో మనకు జంబో బ్యాచ్ ఏకంగా ఒక 7 దిగుతూ ఉన్నారు సెలబ్రిటీస్ జోనర్ నుంచి. నాకు తెలిసి ఎక్కువగా ఫ్రెషర్స్నే తీసుకొస్తారు. ఇంతవరకు గత సీజన్లో అడుగు పెట్టిన వారిని తెస్తే అది ఫెయిర్ అనిపించుకోదు. ఆల్రెడీ ఒక సీజన్లో, 2 సీజన్లో, 3 సీజన్లో వచ్చి ఇంకా కప్పు కొట్టేంతవరకు ఆలా చేస్తారు ఏంటి, అది కాదు కదా. మీరు బిగ్ బాస్ ఏదో ఒక సీజన్లో కప్పు గెలవండి, మీరు ఎప్పుడు గెలిస్తే అప్పటి వరకు ప్రతి సీజన్లో వచ్చిపోండి అంటే అది బిగ్ బాస్ హౌస్ లాగా ఉండదు. వాళ్ళకి ఏదో తాతగారింటికి వచ్చిపోయినట్టుగా లేదా అత్తారింటికి వెళ్ళి వచ్చినట్టుగా అయిపోద్ది కదా. అట్లా కాకుండా కంప్లీట్గా ఫ్రెష్గా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వస్తామనేవాళ్ళు. పైగా ఇప్పుడు ఆట అంతా చూసారు, ఎవరేంటో అర్థమైంది కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ అనుకునే వాళ్ళు. సో ఆ జంబో బ్యాచ్ ఒక 7 వస్తే బెటర్. ప్రభాస్ సీన్ ఉంటాడు కదా, ఆయన కమెడియన్, మంచి ఆర్టిస్టు, సినిమా ఆర్టిస్టు, ఆయన కూడా వచ్చినా రావచ్చు. ప్రస్తుతానికైతే ఇంకా కన్ఫర్మ్ కాలే ఎవరు, రాగానే మీకైతే చెబుతా. సార్ వాళ్ళు వచ్చాక ఇంకా అసలు రచ్చ రంబోల బాదుడు నామినేషన్లో మొత్తం పాయింట్లు చెప్పి అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది, అక్కడ ఎందుకు అలా చేసి ఇక్కడ ఎందుకు ఎలా చెప్పో, మరి నువ్వు చెప్పేది ఏంటి, చేస్తున్నది ఏంటి, ఆటకే మీ మీద ఉండే అంచనాలకి అస్సలు కుదరట్లేదని ఎవరెవరి గురించి ఏ పాయింట్లో నామినేషన్లో పెడతారో ఆ నామినేషన్లతో మొత్తం వీళ్ళకి ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెలిసిపోయినట్టు అయిపోద్ది. ఆ తుఫాన్ వచ్చే ముందు ఎలా ఉంటుందో, తుఫాన్ వచ్చి వెలిసిపోతే వచ్చే ప్రశాంతతలాగా తర్వాత ఉంటుంది. సో మరి చూద్దాం ప్రస్తుతానికి అది ఎలా ఉంటారు, ఎవరు మార్చుకుంటారు ఏంది అనేది.
అయితే ఇంకోటి ఏంటంటే తర్వాత వాళ్ళు వచ్చి ఒక వారం నామినేషన్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ పాత ఓనర్లు టెనెంట్స్ కలిసిపోయి ఇది మన ఇల్లు, ఈ అవుట్ హౌస్ ఆ మెయిన్ హౌస్ కాదు, ఇది అంతా మనమే, మన అడ్డా, మనం ముందు ఇక్కడ జెండా పాతాము కాబట్టి మనకే రావాలి అన్ని హక్కులని వీళ్ళు ఒకటైపోతారు. అప్పుడు మళ్ళీ వాళ్ళేమనుకుంటారు, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు, ఫైనల్లీ మీరు ఒకటైపోయారు మేమే అన్నమాట అని ఇక వాళ్ళు వెర్సెస్ వీళ్ళు అయితే ఆట రంజుగా రసవత్తరంగా ఉండబోతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? ఒక వీడియోకి లైక్ కొట్టేసేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అట్లాగే మెసేజ్ కంపల్సరీగా పెట్టండి. ఓటింగ్ అనాలిసిస్ కూడా ఎట్టి పరిస్థితులు మిస్ కాకండి. ఫ్లోరా షైనీ సేవ్ అయిన తర్వాత గేమ్ ఎట్లా చేంజ్ అవుతుంది, ఆడియన్స్ మీరు ఆడుతున్న గేమే, సో అది బ్రహ్మాండంగా అనలైజ్ చేస్తా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. థ్యాంక్ యూ.